ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 169. నిన్నటి భాగంలో అష్టమ స్కందం పూర్తయిపోయింది. ఇప్పుడు నవమ స్కందం మొదలు పెడుతున్నాం. నిన్న నరకయాత్రల గురించి అన్నిటి గురించి చెప్పాక అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని ఏహంలోను పరంలోను అన్ని సుఖాలు అనుభవించి కూడా ముక్తి పొందుతారని, ఇంకా బ్రహ్మానందన ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాలు ఉన్నాయంటున్నారు. అవి నామరూపోత్పత్తులతో అవి జగదానందదాయకాలు. వాటి మహాత్మ్యాలని వాటి అర్చా విధానాన్ని వివరిస్తాను తెలుసుకొని. ముక్తి ప్రదయే కాదు, చాలా కుతూహలంగా ఉంటుంది అంటూ నారాయణ మహర్షి రవంతని విషయాన్ని తీసుకున్నారు నిన్న అనుకున్నాం. ఇప్పుడు నవమ స్కందంలో మొదలు పెట్టుకుంటున్నాం. శౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు నాకు చెప్పిన నారద నారాయణ సంవాద రూపమైన దేవి ప్రకృతి స్వరూపారాధనను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు మళ్ళీ ఉపక్రమించాడు. నారాయణుడు నారదుడితో చెబుతున్నాడు. విరించి తనయ గణేశ జనని అయిన దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని ప్రకృతి స్వరూపినికి 5 రూప నామధేయాలున్నాయి. గణేశ జనని అయిన దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అనేవాళ్ళు ప్రకృతి స్వరూపినికి 5 రూప నామధేయాలున్నాయి అని చెప్తూ నారాయణుడు ఇలా ప్రారంభించగానే నారదుడికి చాలా సందేహాలు కలిగాయి. వినయంగా అడిగాడు. నారాయణ మహర్షి, ఆది పరాశక్తి ఆ రూపాలను ఎందుకు ధరించింది? ఎలా ధరించింది? వాటి లక్షణాలు ఏమిటి? చరిత్ర ఏమిటి? గుణగణాలు ఏమిటి? పూజా విధానాలు ఏమిటి? ఆయా అవతారాలు ఎక్కడ ధరించింది? ఈ విశేషాలన్నీ వ్యాఖ్యాన సహితంగా తెలియజేయి అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి వివరంగా తెలియజేశాడు. ప్రకృతి నిర్వచనం. వత్స నారద, ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. అయినా అడిగావు కనుక నేను విన్నంత తెలుసుకున్నంత నీకు తెలియజెప్పుతాను, ఆలకించు. ప్రకృతి అనే పదంలో ప్ర అనేది ఉపసర్గ, ప్రకృష్ట వాచకం. కృతి అనేది సృష్టివాచకం. ఈ సృష్టిలో ప్రకృష్టమైనది కనుక ఆ దేవి ప్రకృతి అని కీర్తించబడుతుంది. గుణాలలోకెల్లా ఉత్తమోత్తమైనది సత్వగుణం. దానికి సూచకం ప్రశబ్దం. మధ్యమ రజోగుణానికి కృశబ్దం. చివరి తమోగుణానికి త్రిశబ్దము వాచకాలు. త్రిగుణాత్మక స్వరూపిణి కనుక, సృష్టికి ప్రధాన కారణం కనుక ఆది పరాశక్తిని ప్రకృతి అంటున్నారు. కృతి శబ్దం సృష్టివాచకం. దానికి ప్రథమ భాగంలో ఉన్నది ప్రశబ్దం. అంటే సృష్టికి ఆదిలో ఉండే దేవి కనుక ప్రకృతి అని స్తుతించబడుతుంది. ఆ ప్రకృతి స్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను ఆత్మ 2గా విభజించుకుంటుంది. చూసారా? ప్రకృతి స్వరూపిణి సృష్టికి ఆరంభంలో యోగశక్తితో తనను తాను ఆత్మ 2గా విభజించుకుంటుంది. కుడి భాగం పురుషుడిగా, ఎడమ భాగం స్త్రీగా, ప్రకృతిగా అంటే రూపు ధరిస్తుంది. అందుకనే యోగీంద్రుడి దృష్టిలో స్త్రీ పురుష భేదం ఉండదు, అంతా బ్రహ్మమయమే. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప, నిత్య, సనాతని. ఆత్మ అన్నా శక్తి అన్నా రెండింటికి భేదం లేదు. అగ్నిని వేడిని ఎలా విడదీయలేమో అలాగే ఆత్మశక్తుల్ని విడదీయలేము. దుర్గాది పంచరూప వివరణ. శ్రీకృష్ణుణ్ణి అవతరింపజేయడం కోసం లోకజనని 5 రూపాలు ధరించింది. ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయి. భక్తుల్ని అనుగ్రహించడం కోసం వారి అభ్యర్థనల మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది. వాటిలో మొదటి రూపం శివప్రియ, గణేశమాత, దుర్గ, శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణ బ్రహ్మ స్వరూపిణి, సర్వాది అధిష్టాత్రి, సర్వరూప
సనాతని, ధర్మ సత్య పుణ్యకీర్తి, యశో మంగళదాయిని, సుఖ మోక్ష హర్షదాత్రి, శోకార్తి దుఃఖనాశిని, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ, తేజ స్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిద్ధిరూప, సిద్ధిద, బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, శాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ ఇత్యాది రూప నామ భేదాలతో కీర్తింపబడుతుంది. ఇక రెండవది శుద్ధ సత్వ స్వరూప మహాలక్ష్మి, సర్వ సంపత్ స్వరూప, సంపదధిష్టాత్రి, పద్మ, కాంత, దాంత, శాంత, సుశీల, సర్వమంగళ, లోభ మోహ కామ రోష మదహంకార వివర్జిత, భక్తానురక్త, పతివ్రత, భగవత్ప్రాణ్య తుల్య, భగత్ప్రేమ పాత్ర, ప్రియంవద, సర్వాత్మిక, జీవనోపాయ రూపిణి. వైకుంఠంలో ఈ మహాలక్ష్మి పతి సేవా తత్పరయై నివసిస్తూ ఉంటుంది. సర్వ ప్రాణికోటిలోనూ శోభారూపంగా ఉంటుంది. స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజుల్లో రాజలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంటుంది. పుణ్యాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభారూప, వైశ్యులకు వాణిజ్య రూప, పాపాత్ములకు కలహాంకుర రూప, వేదాలలో హైరూపగా వర్ణింపబడింది. సర్వపూజ్య, సర్వవంద్య. ఇక మూడవది వాగ్బుద్ధి, విద్యా జ్ఞానాది అధిష్టాత్రియైన సరస్వతి, సర్వ విద్యా స్వరూప, బుద్ధి, కవిత, మేధ, ప్రతిభ, స్మృతి ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిద్ధాంత వేదాలు అర్ధవేదాలు కలిగించేది ఈ తల్లియే. వ్యాఖ్యాన స్వరూపిణి, బోధ స్వరూపిణి, సర్వ సందేహ భంజని, విచారకారిణి, గ్రంథకారిణి, శక్తి రూపిణి, సర్వ సంగీత సంధాన తాళకారణ రూపిణి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతి విశ్వోపజీవిని, వ్యాఖ్యా వాదకరి, శాంత వీణా పుస్తకధారిణి, శుద్ధ సత్వ స్వరూప, సుశీల, శ్రీహరిప్రియ, హిమ చందన కుంద ఇందు కుమద అంబోజ సన్నిభ, రత్న జపమాలికతో శ్రీకృష్ణుణ్ణి ధ్యానించే తపస్వరూపిణి, తప ఫలప్రద, సిద్ధి విద్యా స్వరూప, సర్వసిద్ధిప్రద. ఈ సరస్వతి లేకపోతే ప్రజలు మోగవారవుతారు, మృతప్రాయులవుతారు. ఇక నాలుగవది చతుర్వర్ణాలకు, చతుర్వేదాలకు, వేదాంగాలకు అధిష్టాన దేవత, సంధ్యా వందన మంత్ర తంత్ర స్వరూపిణి, ద్విజాతి జాతిరూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్య తేజోరూప, సర్వ సంస్కార రూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ. ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ ఉంటాయి. శుద్ధ స్ఫటిక వర్ణ, శుద్ధ సర్వస్వరూపిణి, పరమానంద రూప, పరమ సనాతని, పరబ్రహ్మ స్వరూపిణి, నిర్వాణ ప్రదాయిని, బ్రహ్మ తేజోమయి. ఈ తల్లి పాదధూళి సోకి జగత్తు పరిపూతమవుతుంది. ఇక 5వ రూపాన్ని వర్ణిస్తున్నాను, నారద ఆలకించు. 5వది పంచ ప్రాణాలకు అధిష్టాన దేవత, పంచ ప్రాణ స్వరూపిణి, ప్రాణాధిక ప్రీతమ, అందరికన్నా అందగత్తె, సౌభాగ్యమానిని, గౌరవాన్విత, వామాంగార్థ స్వరూప, తేజోగుణ సమన్విత, పరాపర, సారభూత, పరమ ఆద్య సనాతని, పరమానంద రూప, ధన్య మాన్య పూజ్య. శ్రీకృష్ణుడికి రాస క్రీడాదిదేవి, రాసమండల సంభూత, రాసమండల మండిత, రాసేశ్వరి, సురసిక, రాసావాస నివాసిని, గోలోకవాసిని, గోపీవేష విధాయక, పరమాహ్లాద రూప, సంతోష హర్ష రూపిణి, నిర్గుణ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపిణి, నిరీహ నిరహంకార, భక్తానుగ్రహ విగ్రహ. విచక్షణులు వేదాను పారిజ్ఞానంతో ఈవిడను తెలుసుకుంటారు. సురేంద్ర మునీంద్రాదులైన ఈవిడను చర్మచక్షులతో చూడలేరు. వహినిలాంటి అంశంకాన్ని ధరించి ఉంటుంది. నాలాలంకార భూషిత, కోటి చంద్రప్రభ, పుష్ట సర్వశ్రీయుక్త విగ్రహ. శ్రీకృష్ణుడి పట్ల భక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది. వరాహావతారంలో ఈవిడ వృషభానుడి కూతురుగా జన్మించింది.
ఈవిడ పాదస్పర్శతో వసుంధర అంతా పావనమయ్యింది. శ్రీకృష్ణుడి వక్షస్థలంలో స్త్రీరత్నమే విరాజిల్లి నీల మేఘావృతమైన ఆకాశంలో మెరుపుతీగలా భాషించింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధి చేసుకుందామని ఆశించి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. బ్రహ్మలోకంలో అతడికి దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది. బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది. ఈ రాధ దేవి పంచమ రూపం. నారద, సృష్టిలో కనిపించే ప్రతి స్త్రీలోనూ దేవీ రూపం కళారూపంగానో, కాలరూపంగానో, అంశరూపంగానో, కళాంశాంశ రూపంగానో ఉంటూనే ఉంటుంది. స్త్రీలందరూ దేవీ స్వరూపాలే. పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ 5. ప్రధానాంశ స్వరూపిణులు కొందరు ఉన్నారు. వారి గురించి కూడా చెబుతాను, తెలుసుకో. ఇంకా గంగాది ప్రధానాంశ స్వరూపులు గురించి ఇప్పటికే ఎక్కువైపోయింది. ఏం చెప్పుకున్నా ఇక్కడ, ప్రకృతి స్వరూపిణి సృష్టికి ఆరంభంలో సృష్టి కోసం ఒక యోగ శక్తితో తను తాను 2గా విభజించుకుందని. ఒక ఆత్మే కుడి భాగం పురుషుడిగా, ఎడం భాగం స్త్రీగా రూపుధరిస్తుంది. అందుకనే స్త్రీ పురుష భేదం ఉండదు. యోగీంద్రులందరికీ అంతా బ్రహ్మమయం అన్నట్టు చూస్తారని. ఆ పరాశక్తి కేవలం బ్రహ్మస్వరూప అని. ఇంకా ఆత్మ అన్నా గాని శక్తి అన్నా గాని రెండింటికి భేదం లేదని. ఎట్లయితే అగ్నికి వేడికి ఎలా విడదీయలేమో అలాగే ఆత్మ అనే శక్తుల్ని విడదీయలేమని అని ఇక్కడ దుర్గాది పంచరూప వివరణ 5 రూపాలుగా ధరించింది. ఎందుకంటే శ్రీకృష్ణుడిని అవతరింపజేయడం కోసం లోకజనని 5 రూపాలు ధరించిందంట. అక్కడ ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక భేదాలు ఉన్నాయని, వాళ్ళ మనందరిని అనుగ్రహించడం కోసం ఫస్ట్ మొదటి రూపమేమో శివప్రియ అంటే గణేశమాతని, దుర్గా అని, శివరూపాని, విష్ణుమాయని, నారాయణని, పూర్ణబ్రహ్మ అని ఇట్లా. ఇంకా రెండో రూపం ఏంటి? శుద్ధ సత్వ స్వరూపైన మహాలక్ష్మి. మొదటి రూపమేమో గణేశమాత అయిన శివప్రియ, దుర్గా, అలా చాలా ఉన్నాయి కదా, మనం ముందు ఇంటే అర్థమవుద్ది. రెండోదేమో శుద్ధ సత్వ స్వరూపం. ఇది మహాలక్ష్మి అని, సంపద ప్రసాదిస్తుందని. ఇంకా వీడికి చాలా ఉన్నాయి కదా, ప్రతివ్రత అని, ప్రియంవదని, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మూడవది వాక్శుద్ధి చేసే ఆ అధిష్టాత్రి దేవత అయిన సరస్వతి. అది సరస్వతి అమ్మవారు, బంగారు తల్లి, సర్వ విద్యా స్వరూప అమ్మ. బుద్ధి, కవిత, మేధ, ఇటువంటి ప్రతిభా, స్మృతి ఇంకా ఇత్యాదులన్నీ కూడా మానవులకి ఈవిడ దేవలనే కలుగుతున్నాయి. ఈవిడికి ఒక భేదాలు ఏమి ఉండవు. అందరికి సిద్ధాంత భేదాలు ఏమి లేకుండా, అర్థ భేదాలు లేకుండా కలిగించేది ఈవిడ తల్లి అని. ఈ వాక్య స్వరూపిణి అని, బోధ స్వరూపిణి, ఇంకా చాలా నామాలు ఉన్నాయి కదా. ఇక నాలుగవది చతుర్వర్ణాలకు, చతుర్వేదాలకు, వేదాంగాలకు అధిష్టాన దేవత. సంధ్యావందనంకి మంత్రతంత్ర స్వరూపిణి అని ఒక జాతి రూపాన్ని, తపస్సు అని, జపరూపని. ఈవిడి సర్వ సంస్కార రూపిణి అని. ఈవిడి సావిత్రి, గాయత్రి. ఇక్కడ ఈవిడే బ్రహ్మప్రియ. ఈవిడి ఆత్మశుద్ధి కోసం సకల తీర్థాలు ఈ తల్లి సంస్పర్శను కోరుకుంటూ ఉంటాయని. ఇంకా ఈవిడికి ఇంకా నామాలు ఉన్నాయి కదా. అలాగే ఇంకా 5వది పంచ ప్రాణాలకు అధిష్టాన దేవత అయిన ఈ రాధాదేవి. ఈవిని తెలుసుకోవాలంటే వేదానుసారి జ్ఞానంతోనే ఈవిని తెలుసుకుంటారని. ఈవిడికి చాలా నామాలు ఉన్నాయి కదా. అట్లనే ఈవిని చర్మచక్షులతో చూడలేరని. ఈవిడ శ్రీకృష్ణుడికి భక్తితో దాస్యం చేస్తూ ఉంటదని. వరాహోత్తరంలో ఈవిడి వృషభానుడి కూతురిగా జన్మించిందని. ఈవిడి పాదస్పర్శతో వసుంధర అంటే భూమిమాత పావనమైందని. ఈవిడి శ్రీకృష్ణుడి వక్షస్థలంలో ఉంటుందని. ఆకాశంలో ఒక మెరుపు తీగలాగా నీల మేఘావృతంగా భాషిస్తుందని. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడి కాలిగోటిని సందర్శించి తాను శుద్ధి చేసుకుందామని 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. కనీసం కల్లో అయినా దర్శనం కాలేదు. అప్పుడు బ్రహ్మలోకంలో అతని దొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది. అది బృందావనంలో రాధగా దర్శనమిచ్చిందని. ఈ రాధే దేవి పంచమ రూపం అని. ఇట్లా 5 రూపాయల గురించి చెప్పుకున్నాం కదా. ఇది చాలా మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత గంగాది ప్రధానాంశ స్వరూపముల గురించి కూడా చెప్పుకుంటాం రేపు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నామస్కందం చదువుకుంటున్నాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.